బాలనాగమ్మ సినిమా విశేషాలు. వాట్సన్ 1939లో జెమినీ పిక్చర్ సర్క్యూట్ పేరుతో పంపిణీ సంస్థను నెలకొల్పి తెలుగు, తమిళ చిత్రాలను తమిళనాట విడుదల చేసేవారు. రైతు బిడ్డ, ఇల్లాలు తదితర చిత్రాలను ఆయనే తమిళనాట పంపిణీ చేశారు. దివాలా కాబడే ప్రభుత్వపరమైన మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ కంబైన్డ్ స్టూడియోను వేలంపాటలో కొని జెమినీ పేరుతో 1940 నుండి నిర్వహించేవారు ఎస్ఎస్ వాసన్. జెమినీ సంస్థలో తమిళ చిత్రం మదన కామరాజుతో మొదలుపెట్టి సందనార్, దాసి, అపరంజి తదితర చిత్రాలను నిర్మించారు వాసన్. ఈ చిత్రాలకు ఆంధ్రదేశంలో కూడా ఆదరణ లభించడంతో వాసన్ దృష్టి తెలుగు సినిమాలపై పడింది. అలా 1942లో హాస్యనటుడు లంకా సత్యం దర్శకత్వంలో జీవన్ముక్తి తీశారు. పి. సూరిబాబు, బెజవాడ రాజారత్నం, మాస్టర్ ఇస్మం తదితరులు ఇందులో నటించారు. అదే ఏడాది బాలనాగమ్మ మొదలు పెట్టారు. బుర్ర కథతో విపరీతమైన ప్రజాదరణ పొందిన కథ ఇది. కలకత్తాలోని ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీలో చేరి వరవిక్రయం, మాలతీ మాధవం సినిమాలు డైరెక్ట్ చేసిన సిత్తుజల్లు పుల్లయ్య రెండో ప్రపంచ యుద్ధం రావడంతో మద్రాసు వచ్చేసి జెమినీ స్టూడియోలో చేరారు. ఈ సంస్థలో ఆయన చేసిన తొలి సినిమా బాలనాగమ్మ. ఆ తర్వాత జెమినీలోనే వింధ్యారాణి, అపూర్వ సహోదరులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలనాగమ్మగా కాంచనమాల, సంగుగా పుష్పవల్లి, కార్యవర్ధి రాజుగా బంద కనకలింగేశ్వరరావు, మాయల మరాఠీగా గోవిందరాజు సుబ్బారావు, తలారి రాముడిగా రేలంగిని ఎంపిక చేశారు. తెలుగు తెరపై దేవతలు రాజ్యమేలుతున్న సమయంలో జెమినీ వారు సరికొత్తగా మాంత్రికుని పాత్రను ప్రవేశపెట్టారు. బాలనాగమ్మ అనగానే ఎవరికైనా మాయల మరాఠీని గుర్తుకు రావడం సహజం. స్త్రీలతో పాటు చిన్నపిల్లలను కూడా ఆకట్టుకునే కథాంశం ఈ సినిమా ప్రత్యేకత. అప్పట్లో బడ్జెట్ విషయంలో చాలా పరిమితులు ఉండేవి. అవేవి పట్టించుకోకుండా భారీ సెట్స్ వేసి కొత్త పద్ధతితో శ్రీకారం చుట్టారు వాసన్. ముఖ్యంగా కాపలికుని మందిరం సెట్, అందులోని భయంకరమైన క్షుద్రదేవతల విగ్రహాలు ప్రేక్షకులను సంభ్రమాచార్యాలకు లోను చేశాయి. కళాదర్శకుడు విఎస్ఎన్ రామారావు ప్రతిభకు నిదర్శనంగా ఈ సెట్టు నిలుస్తాయి. జెమినీ వారి భారీ సెట్టులకి ఈ సినిమాకి శ్రీకారం. బుర్రకథగా అందరి నోళ్ళలో బాగా నానిపోయిన ఈ కథని జెమినీ వారి హంగులు తారస్థాయిలో నిలబెట్టాయి. అయితే వాసన్తో మనస్పర్ధల ఫలితంగా సంస్థ నుండి బయటకు వచ్చేసిన ఎస్విఎస్ రామారావు ఈ చిత్రానికి పోటీగా శాంత బాలనాగమ్మ చిత్రం రూపొందించారు. దానికి ఆయనే దర్శక నిర్మాత, కళాదర్శకుడును. ఇందులో మంజులూరి కృష్ణారావు, శకుంతల, ఎస్ రాజేశ్వరం ముఖ్య తారాగా నటించారు. ఈ సినిమాకి కొడవాటి గంటి కుటుంబరావు కొంతవరకు రచన చేశారు. నిజానికి శాంత వారి చిత్రం బాగున్న ఘోర పరాజయం పాలైంది. జెమినీ సంస్థకు ఉన్న పేరుతో పాటు కాంచనమాల నాయికగా నటించడం, గోవిందరాజు సుబ్బరాజు మాయల పకీర్ వేషం వేయడంతో జెమినీ బాలనాగమ్మ అఖండ విజయం సాధించింది. మాయల మరాఠీ పాత్రలో అద్భుతంగా రాణించారు గోవిందరాజు సుబ్బారావు. ఈ సినిమాలో కాంచనమాలకు ఎన్ని మార్కులు వచ్చాయో గోవిందరాజు సుబ్బారావు కూడా ధీటుగా అన్ని మార్కులు సంపాదించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి వాళ్ళిద్దరే హీరోలు. గోవిందరాజు సుబ్బారావుకి ఇది 3వ చిత్రం. ఇప్పటికీ మాలపిల్లలోని సుందర రామశాస్త్రి పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకి ఈ సినిమాతో మరింత పాపులారిటీ వచ్చింది. తెరపై ఆయన వికటహాసం విని ప్రేక్షకులు జడుచుకునేవారు. అంతేందుకు షూటింగ్ సమయంలో కాంచనమాలే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక సన్నివేశంలో బాలనాగమ్మను కుక్కగా మార్చి తన మందిరానికి తీసుకువెళ్ళి మనిషిగా చేసి మోహావేశంలో ఆమెను బలాత్కరించడానికి సిద్ధమవుతూ వికటహాసం చేస్తాడు ఫకీర్. గోవిందరాజు సుబ్బరాజు విగ్రహాలు ఆ నవ్వు చూసి కళ్ళు తిరిగి సెట్లో పడిపోయి 10 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయింది కాంచనమాల. అంతలా పాత్రలు ఒదిగిపోయారు గోవిందరాజు సుబ్బారావు. ప్రముఖ నటుడు గుమ్మడి తన సుబ్బారావు కోసమే బాలనాగమ్మ సినిమా 18 సార్లు చూశానని, మాయల మరాఠీ పాత్రను మిత్రుల దగ్గర అనుకరించి చూపేవాడు అని చెప్పేవారు. పాత్ర గొప్పదనం అలాంటిది. ఈ సినిమాలో కాంచనమాల ప్రధాన నాయిక అయినా ఆమె మోస్ట్ గ్లామరస్ తార అయిన ఆమెకు పోటీగా పుష్పవల్లి నటించి నిలబడింది. అప్పటిదాకా హీరోయిన్ పాత్రలో నటించిన పుష్పవల్లి ఇందులో వ్యాంపుగా నటించడం చాలామందికి ఆశ్చర్యపరిచింది. ఇందులో పుష్పవల్లి పాడిన నా సొగసే కని మరుడవు దాసుడు కాగా
దాసుడి కాడ నా బానిస కాడ అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. జెమినీ వాసన్తో కాంచనమాలకు వివాదం రావడంతో పుష్పవల్లి జెమినీ వారి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించి అగ్రతారగా ప్రకాశించింది. తర్వాత జెమినీ గణేశన్ను పెళ్లాడి రేఖకు జన్మనిచ్చింది. ఇక ఈ సినిమా విజయంలో రేలంగి కామెడీ కూడా కీలక పాత్ర పోషించారు. ఇద్దరు భార్యల మొగుడిగా రేలంగి నవ్వులు కురిపించారు. పిల్లలు కలుగుతారంటూ పకేరు రేలంగికి పిడికెడు విభూదిని ప్రసాదిస్తాడు. రేలంగి దాన్ని ఇంటి నిండా చల్లుతాడు. విభూది ప్రభావంతో ఇంటి నిండా ఎక్కడ చూస్తే అక్కడ పిల్లలు పుట్టుకొస్తారు. ఆకలితో ఆ పిల్లలు కిటకిటలాడు బద్దలు కొట్టి వాటిని తినడం సాగిస్తారు. సహజత్వం కోసం ఈ సన్నివేశంలో పుల్లయ్య కిటికీ తలుపుల్ని బెల్లంతో తయారు చేయించారని, పిల్లలు వాటిని నిజంగానే తిన్నారన్న అంటారు. హాస్యనటుడు లంకా సత్యంకి మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఇందులో ఆయన చేసిన సాకలి తెప్పడు వేషానికి మంచి స్పందన లభించింది. జెమినీ బాలనాగమ్మకు సాలూరి రాజేశ్వరి సంగీత దర్శకత్వం వహించారు. సంగీతానికి కాకుండా నేపథ్య సంగీతానికి కూడా ఈ చిత్రం మంచి పేరు పొందింది. సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరి ప్రత్యేకంగా వారి చిత్రాలకే పనిచేసే ఒప్పందం మీద 1940లో జెమినీ సంస్థలో చేరారు. ఆయన సహాయకుడిగా ఎండి పార్థసారథి ఉండేవారు. జెమినీ వారికి సొంతంగా ఆర్కెస్ట్రా ఉండేది. వాళ్ళకి నెలసరి జీతాలు ఇచ్చేవారు. సినిమా టెక్నిక్కి సమర్థవంతంగా ఉపయోగించడంలో బాలనాగమ్మ ముందడుగు వేసింది. సెట్స్ రూపకల్పన, సంగీతం, నేపథ్యం సంగీతం, చిత్రీకరణ మొదలైన అంశాలు ఈ సినిమాకి బాగా అమిరాయి. ఇందులో కరుణారసంతో పాటు అద్భుత రసం కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే జానపద చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్లో చెప్పుకోదగిన మంత్రికుడు పాత్రకు ఈ సినిమాకి అంకురార్పణ. చాలామంది బాలనాగమ్మను తొలి తెలుగు జానపద చిత్రంగా చెబుతారు. కానీ నిజానికి 1938లో వచ్చిన గులేబా కవ్వాలి కథ తొలి తెలుగు జానపద చిత్రం. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. ఆంధ్రలోనే కాకుండా తమిళనాడు కూడా ఘన విజయం సాధించింది. 25 వారాలు పైబడి ప్రదర్శించబడి లాభాలు ఆర్జించింది. బాలనాగమ్మకు ముందు వాసన్ అనేక చిత్రాలు తీశారు. మంగమ్మ శబదం లాంటి జానపద చిత్రాన్ని తమిళంలో నిర్మించారు. కానీ బాలనాగమ్మ సాధించిన అఖండ విజయం జెమినీ సంస్థకి బలమైన పునాది వేసింది. జెమినీ సంస్థ ఈ చిత్రాన్ని 1954 హిందీలో బహుత్ దిన్ హువే పేరుతో నిర్మించారు. వాసన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలనాగంగా మధుబాల, సంగువ, సావిత్రి నటించారు. మహానటి సావిత్రి నటించిన తొలి హిందీ చిత్రం ఇదే. ఈ సినిమా తర్వాత ఆమె గర్ బసకే దేకో 1963, గంగాకి లహరే 1964, బలరాం శ్రీకృష్ణ 1968 మొదలైన హిందీ చిత్రాలు నటించారు. చిత్రం ఏమిటంటే ఆ 4 సినిమాల్లోనూ సావిత్రిని కేవలం క్యారెక్టర్ పాత్రలే. బుర్రకథగా ప్రాచుర్యం పొందిన బాలనాగమ్మ ఎండితెరపై కూడా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా బాలనాగమ్మ రూపొందింది. తొలి బాలనాగమ్మ తీసిన ఘనత మాత్రం జెమినీ సంస్థదే. జెమినీ బాలనాగమ్మ వచ్చిన సంవత్సరంలోనే శాంతా బాలనాగమ్మ పేరుతో పోటీ చిత్రం వచ్చింది. ఎస్విఎస్ రామారావు దర్శకత్వం వహించారు. హిందీలో తీసిన క్రెడిట్ కూడా జెమినీ వారికే దక్కుతుంది. 1959లో తెలుగులోనే వేదాంత రాఘవయ్య దర్శకత్వంలో బాలనాగమ్మ వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా అంజలీదేవి బాలనాగమ్మ, ఎస్వి రంగారావు. 1959లో తెలుగులోనే వేదాంత రాఘవయ్య దర్శకత్వంలో బాలనాగమ్మ వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా అంజలీదేవి బాలనాగమ్మగా, ఎస్వి రంగారావు మాయల ఫకీర్గా చేశారు. జెమినీ బాలనాగమ్మతో తలారి రాముడు పాత్ర ధరించిన రేలంగి తిరిగి ఇందులో కూడా నటించడం విశేషం. ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, జమున కాంబినేషన్లో మరోసారి బాలనాగమ్మ మొదలుపెట్టారు. కానీ అది సగంలోనే ఆగిపోయింది. 1966లో కన్నడంలో కౌండిల్య దర్శకత్వంలో బాలనాగమ్మ వచ్చింది. 1981లో తమిళ, మలయాళ భాషల్లో కె. శంకర్ దర్శకత్వంలో బాలనాగమ్మ రూపొందింది. జెమినీ పేరు వెనకాల కథ. జెమినీ వాసన్ పూర్తి పేరు తిరుత్తరై పుండి సుబ్రహ్మణ్యం శ్రీనివాసన్. 1903లో తంజావూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన వాసన్ తొలుత పత్రికా ప్రకటనల వ్యాపారం చేశారు. 1938లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అప్పట్లో ఆయన దగ్గర జెమినీ అనే గుర్రం ఉండేది. అనేక పందాల్లో ఆ గుర్రం డబ్బు సంపాదించి పెట్టింది. జెమినీ గుర్రం ద్వారా ఆయన చాలా డబ్బు సంపాదించడంతో అందరూ ఆయన్ని మిస్టర్ జెమినీ అని పిలిచేవారు. అందువల్ల తాను అందరికీ తెలిసిన జెమినీ పేరుతోనే తన సంస్థల్ని ప్రారంభించారు.
అలాగే ఆయనది మిథున రాశి జెమిని. బాలనాగమ్మ తర్వాత జెమిని సంస్థ విద్యారాణి 1948, అపూర్వ సహోదరులు 1950, మంగళ 1951, ముగ్గురు కొడుకులు 1952, రాజీ నా ప్రాణం 1954, ఆడబ్రతుకు 1965, భలే కోడళ్ళు మోషన్ పిక్చర్ ఎంటర్ప్రైజెస్ పేరిట మనుషులు మారాలి 1969, కలెక్టర్ జానకి 1972, మంచి రోజులు వచ్చాయి 1975 మొదలైన చిత్రాలు నిర్మించారు. విడుదల 15/12/1942. సాంకేతిక అంశాలు 35mm బ్లాక్ అండ్ వైట్. కాంచనమాల ఆఖరి చిత్రం. అప్పట్లో కాంచనమాల అగ్ర కథానాయిక, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. కుర్రకారు ఆమె అంటే పడి చచ్చేవారు. ఆమె రూపం, మాట తీరు ముద్దుగొలిపేవి. కాంచనమాల అమర సౌందర్యం చూడాలన్నా, ఆమె నిజమైన నటన చూడాలన్నా, ఆమె పాట వినాలన్నా బాలనాగమే చూడాలి అని విమర్శకులు సైతం ప్రశ్నించేవారు. ఇందులో కాంచనమాల పాడిన ఓ బాలక జోజో నందన పాట అప్పట్లో అందరి గుండెల్ని కట్టిపడేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత వాసనతో తగు పెట్టుకుని మానేస్తుంది. కాంట్రాక్ట్ ఉండగా ఎలా మానతావు అని బెదిరించాడు ఆయన. దాంతో ఆమెకు మతిస్థిమితం తప్పింది. బంధువులు తెనాలి తీసుకువెళ్ళిపోయారు. అక్కడే సుమారు 40 ఏళ్ళు మతిస్థితంలో లేకుండా జీవించారు ఆమె. శ్రీకృష్ణ తులాభారం 1935, వీరాభిమన్య 1936, విప్రనారాయణ 1937, గృహలక్ష్మి 1938, మాలపిల్ల 1938, వందేమాతరం 1939, మళ్ళీ పెళ్ళి 1939, మైరావణ 1940, ఇల్లాలు 1940 చిత్రాల్లో నటించిన కాంచనమాలకు కథానాయిక ఇదే ఆఖరి చిత్రం. శాలాకాలానికి 1963లో నర్తనశాలలో అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమా మూల కథ. ఆ మహారాజుకు పూజలు చేయటం వల్ల కలిగిన సంతానంలో చివరి పిల్ల బాలనాగమ్మ. ఆమెకు కార్యవద్యరాజుతో వివాహమయ్యాక మాయల మరాఠీ మోసం చేసి ఆమెను తన గుహకు చేర్చి నిర్బంధిస్తాడు. అయితే అంతకు ముందే ఉన్న మరాఠీ ఉంపుడిగత్తె సంగుకు ఇది రుచించదు. ఏదో వ్రతం నియమం అంటూ బాలనాగమ్మ 14 సంవత్సరాలు మరాఠీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన ఆమె కుమారుడు మరాఠీ ప్రాణం రహస్యం తెలుసుకుని హతమారుస్తారు.